ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఒకసారి యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 మరియు 8 2 వాక్యాలను చదువుకొని ధ్యానం చేసుకుందాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగములో దైవజనుడైనటువంటి యోబు గారు మాట్లాడుతూ దేవుని యొక్క ఉనికిని గూర్చి, దేవుని గూర్చిన జ్ఞానమును గూర్చి మానవులకు అందకపోయినప్పుడు మహానుభావుడైనటువంటి యోబు గారు అంటారు, నీవు మృగములను విచారించుమో, అవి నీకు బోధించును. నిశ్చయముగా చదవబడినటువంటి వాక్య భాగములో 4 కార్యములను తెలియచేస్తూ వాటిని విచారించమంటున్నాడు. అందులో మొదటిగా చూచినప్పుడు మృగములను గూర్చి విచారించుము. రెండవదిగా చూచినప్పుడు ఆకాశ పక్షులను విచారించుము. మూడవదిగా చూచినప్పుడు భూమిని గూర్చి ధ్యానించుము. నాలుగవదిగా అంటాడు, సముద్రములో ఉన్న చేపలు కూడా అవి నీకు వివరించును. నిజముగానే ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వము తమ్మును నిర్మించిన వారు ఎవరని అవి బోధించగలుగుతున్నాయట. ఇందులో విషాదకరమైన విచారింపదగిన విషయం ఏంటి అంటే, దేవుని సారూప్యములో చేయబడిన మానవునికి ఆయన నోటి మాట మాత్రము చేత సృష్టింపబడిన వాటి చేత బోధింపవలసిన దుర్గతి ఏర్పడ్డది. యోబు గారు అంటారు, మృగములను గూర్చి విచారించుము. నిజముగానే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మృగములను గూర్చి విచారించుము అన్నప్పుడు ఒక్కొక్క మృగము దగ్గరికి వెళ్ళి మనం విచారించలేము. కాబట్టి అడవి రాజును, మృగములకు రాజునై ఉన్నటువంటి సింహముల యొద్దకు వెళ్ళి విచారిస్తే మిగిలిన మృగములన్నిటితో మనం విచారణ చేసినట్టే. ఆ ప్రకారము సింహముల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి విచారించి చూచినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దర్యావేషు ఒక భయంకరమైనటువంటి చట్టమును వేస్తూ ఉన్నాడు. అంటే దానియేలు పైన అక్కసు కలిగిన, కుట్ర కలిగిన, అసూయ కలిగిన వారు దర్యావేషును ప్రేరేపించి ఆ చట్టాన్ని వ్రాయిస్తున్నారు. కానీ సజీవుడగు నిజదేవుడికి మాత్రమే ప్రార్థన చేయగలిగిన దానియేలు తనకు కలిగినటువంటి సత్యమును విడిచిపెట్టనేరక రాజాజ్ఞను ఉల్లంఘించి ప్రార్థన చేయుచుండగా ఆయనను పట్టి సింహములున్న గుహలో వేస్తున్నారు వారి యొక్క శాసన ప్రకారం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహముల గుహలో వేయబడినటువంటి దానియేలును గూర్చి శత్రువులందరూ కూడా సంబరపడిపోతూ ఉన్నారు. కానీ దర్యావేషు మాత్రము ఆ రాత్రి భోజనము చేయకుండా, పానము చేయకుండా ఉపవాసం ఉండి దానియేలు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తెల్లవారుగానే ఆ గుహ దగ్గరకు వచ్చి దుఃఖస్వరముతో ఇలాగంటూ ఉన్నాడట, దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షింపగలిగనా? అలాగూ దర్యావేషు దుఃఖస్వరముతో మాట్లాడుతూ ఉండగా సింహముల గుహలో ఉన్నటువంటి నా పితరుడైనటువంటి దానియేలు దిగ్విజయమైనటువంటి గంభీర ధ్వనితో, గంభీర స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. రాజుకి ఆశ్చర్యమైపోయింది. ఎన్నో సింహములు ఉన్నటువంటి గుహలో దానియేలు పడవేయబడినను దానియేలు హాని పొందకుండా నాతో మాట్లాడుతూ ఉన్నాడంటే దానియేలు ఆరాధిస్తున్న దేవుడే దేవుడు, దానియేలు ప్రార్థిస్తున్న దేవుడే దేవుడని గుర్తించగలిగాడు. వెనువెంటనే దానియేలు బయటికి తీసుకొస్తున్నాడు. అప్పుడు దర్యావేషుతో మాట్లాడుతూ ఉన్నటువంటి దానియేలు గారు ఏమంటారో తెలుసా? రాజా, నీ సేవకుడైన నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించెను.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తన దూతలను పంపి సింహముల యొక్క నోళ్లను మూయించాడట. నిజముగా సింహాలు గుహలోనికి వేయబడినటువంటి దానియేలు ఏ హానియు పొందకుండా క్షేమముగా సురక్షితముగా బయటకు వచ్చాడు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే సింహముల చేతిలో చిక్కిన వాతావరణం ఏర్పడుతుంది. సింహములున్న గుహలో పడిన పరిస్థితులు ఎదురవుతాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహాల గుహలోనికి వెళ్ళువానికి ఏమాత్రం నిశ్చయత ఉండదు కదా. అలాంటి నిశ్చయత లేని అనిశ్చయమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్కటే గుర్తించండి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక. దేవుని దృష్టికి నిర్దోషమైన జీవితము, ఏ దోషమునకు చోటు లేకుండా, ఏ పాపమునకు చోటు లేకుండా నిర్దోషివిగా నువ్వు ఉండగలిగితే, దర్యావేషు సాక్ష్యం ఇచ్చినట్లు దానియేలు గురించి దర్యావేషు అంటున్నాడు, దానియేలు నీవు నిత్యము సేవించుచున్నా. అంటే దానియేలు యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైనది లేదు, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నిత్యము సేవిస్తూ ఉన్నాడట. అంటే ఏ మాత్రము ఎడతెరిపి లేకుండా ఆ ప్రభువుని నిత్యము స్తుతియాగము చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, సేవిస్తున్నటువంటి ఒక అద్భుతమైన భక్తుడిగా కనబడ్డాడు. అందుచేత సింహములు వానిని ఏమీ చేయలేకపోయాయి. ఇదే పరిస్థితి నీవు దేవుని దృష్టిలో నిర్దోషివిగాను నిత్యము ఆయనను సేవించువాడువుగాను కనబడగలిగినట్లయితే, ఒక సింహం కాదు కదా, ఎన్ని సింహాల మధ్యలో నీవు ఉన్నా ఏ సింహము కూడా నిన్ను టచ్ చేయజాలవు. కారణం ఏంటంటే శ్రీమంతుడగు దేవుడు తన దూతలను పంపి నిన్ను ఆదుకోగలడు. అదే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి కాపాడును. దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహముల నోళ్ళు మూయించను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమీపంలో జే.స్టార్కే అనబడినటువంటి ఒక భూగర్భ పరిశోధకుడు కల్దీయ దేశంలో బబులోను ప్రాంతంలో పరిశోధన చేస్తూ ఉండగా ఈ సింహములున్న గుహను కనిపెట్టాడు. సింహములున్న గుహను కనిపెట్టిన తర్వాత ఆ సింహములున్న గుహ దగ్గర ఒక శిలాశాసనము కనిపెట్టడం జరిగింది. ఆ శిలాశాసనములో ఏమని వ్రాయబడ్డదంటే, రాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి రాజద్రోహము చేసిన వారు ఈ సింహములున్న గుహలో వేయబడి సింహములకు ఎరగా చేయబడిన వారి పట్టిక అని ఇస్తూ 26 పేర్లు కనబడుతూ ఉన్నాయి. రాజద్రోహము చేసి రాజాజ్ఞను ఉల్లంఘించి సింహముల గుహలో వేయబడి సింహములకు ఎరగా మారిన వారి సంఖ్యను ఆ పట్టికలో ఇస్తూ శిలాశాసనంలో 26 పేర్లు కనబడుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనబడుతున్నటువంటి 26 పేర్లలో దానియేలు అనబడిన నా పితరుని పేరు కనబడలేదు. ఎందుకు దానియేలు పేరు కనబడలేదంటే, దానియేలు సింహముల గుహలో వేయబడినది సత్యం, దానియేలు సింహము గుహకు పోయినది సత్యం. కానీ నా దేవాతి దేవుడు తన దూతను పంపి దానియేలు యొక్క నిర్దోషత్వాన్ని పట్టి వాటి నోళ్ళు మూసినందువలన సింహముల గుహలోనికి వెళ్ళిన దానియేలు సింహములకు ఎర కాకపోగా ఆ శిలాశాసనములో ఉన్న పేర్ల యొక్క పట్టికలో దానియేలు పేరు కనబడలేదు. దానియేలు పేరు ఆ శిలాశాసనంలో కనబడలేదు అంటే కారణం ఏంటో తెలుసా? శ్రీమంతుడగు దేవుడు ఆ సింహములకు సెలవిచ్చి వాటి నోరును మూయించి దానియేలును అద్భుతముగా బయటికి తెచ్చినటువంటి అద్భుతానికి సాక్ష్యాన్ని పలుకుతుంది శిలాశాసనం. పోయి సింహములను అడుగు, మృగములను అడుగు, మృగరాజును అడుగు, ఎందుకు దానియేలును తాకలేదని. దానియేలు ఎందుకు ముట్టలేదంటే, నన్ను నిర్మించిన వాడు, నన్ను కలుగు చేసిన వాడు ఆజ్ఞయగా ఆయన ఆజ్ఞ నేను ఎలా ఉల్లంఘించగలనని సింహములు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, యోబు గారు అంటున్నారు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను చేసిన వాడు, నిన్ను పుట్టించిన వాడు ఎవడు అన్న జ్ఞానము నీకు లేకపోతే, మానవా నీ వెళ్ళి మృగములను అడుగు, అవి నీకు బోధిస్తాయి. ఒకవేళ మృగములను విచారించే ధైర్యము లేకపోతే ఆకాశమందున్న పక్షులను అడుగు, అవి నీకు వాటిని వివరిస్తాయి. మానవుని యొక్క జీవితం ఎంత బాధాకరమో చూడండి.
అసలు సమస్తమును ఏలవలసినటువంటి నరుడు తనను పుట్టించిన దేవుని గూర్చిన ఉనికిని గూర్చి తెలుసుకొనుటకు పక్షుల దగ్గర విచారణ చేయవలసి వచ్చింది. ఏ పక్షిని అడుగుదాం? పక్షి జాతిలోనే అతి నీచమైనటువంటి జాతి కాకి కాదండి. ఒక్కసారి కాకిని అడగదామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాకిని చూచినప్పుడు ఎంత నీచమైనటువంటిదండి. కళేబారాల్లో ఉండేటువంటిది, అవునా? కళేబారాలపైన పడేటువంటిది, ఏదైనా చిన్నపిల్లల చేతిలో ఉన్న వాటిని దోచుకొని పోయేటువంటిది, కాళ్ళతో తన్నుకెళ్ళేటువంటిది. ఇలాంటి ఒక కాకిని నేను విచారించాను. కాకమ్మ కాకమ్మ, మరి ఎవరి చేతిలో ఏది ఉన్నా తన్నుకెళ్ళి తీసుకెళ్ళి నీవు నా పితరుడైన ఏలియా గారికి రొట్టెలను మాంసమును నీవెలా తీసుకెళ్ళావు అని అడిగా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెలా తీసుకెళ్ళావు అని అడిగితే కాకి చెబుతుంది, నన్ను నిర్మించినవాడు సృష్టించినవాడు ఆజ్ఞను నేనెలా ఉల్లంఘించగలను? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ఆకలితో ఉన్నప్పుడు ఏలియా ఆకలిని తీర్చుటకు కాకి ద్వారా కాకోలమును పంపి ఆహారమును అందించాడు. ఈరోజు కూడా నా ప్రియతమ దేవుని బిడ్డలారా, నా దేవుని పొలములో నా జత పనివారులారా, ఇదే నిరీక్షణ నా జీవితంలో బలముగా ఉన్నది. నిజముగా బైబిల్ కోర్స్ కంప్లీట్ కాగానే మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు నాతో మాట్లాడి, అంటే స్టూడెంట్స్ అందరితో మాట్లాడి, ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి దీన్ని ఫిల్అప్ చేసి ఇవ్వండి, మీకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, అందరూ వారి వారి ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇస్తూ ఉంటే నేను మాత్రం ఎంటీ ఫామ్ ఇచ్చాను. మా డైరెక్టర్ గారు అడిగారు, ఏంట్రా నీకు జీతం వద్దా అని. నేను ఒక్క మాట చెప్పాను, సార్ నా సేవకులు కూలికి బోధించుచున్నారని మీకాతో ప్రభు బాధపడుతున్నాడు. కూలికి బోధించడానికి జీతానికి బోధించడానికి నేను ఇష్టపడలేదని చెప్పాను. అప్పుడు ఆయన నాతో అన్నాడు, మరి బువ్వ ఏం చేస్తావు, పోషణ ఎలా అన్నాడు. అప్పుడు నేను ఇదే విశ్వాస ప్రకటన ఇచ్చాను. ధర్మశాస్త్ర కాలములో, ఏంటండి, ధర్మశాస్త్ర కాలములో ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు కృపాకాలములో ఈ అల్పుని అంతకంటే విశేషముగా పోషించగలడని చెప్పాను. ఏ విశ్వాస ప్రకటన ఇచ్చానో అదే విశ్వాస ప్రకటన ప్రకారం 30 సంవత్సరాల సేవ అనుభవంలో ఎవరి దగ్గర ఇలాగ అనుకుంటున్నట్లు ఆయన కృపనిచ్చుటే కాక అందరికంటే నన్ను ఈ రీతిగానే పెట్టి ఉన్నాడు. ఎక్కడ కూడా లోటు కొరత లేకుండా అద్భుతముగా నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే యోబు గారు అంటారు, నీవు వెళ్ళి కాకులను విచారించు, అంటే ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు బోధిస్తాయి. మనుష్యుడా, నీకెవరు బోధించాలి? అసలు అన్నిటినీ ఏలి పాలించేటువంటి అధికారం నీకిచ్చాడు. కానీ ఈరోజు అవిధేయత చేత దేవుణ్ణి పోగొట్టుకున్న, అవిధేయత చేత దేవునికి దూరమైన ఈ మానవునికి మృగాలు పక్షులు బోధింపవలసి వచ్చాను. 3వ మాట అంటాడు, నీవు భూమిని గూర్చి ధ్యానించిన ఎడలా అది నీకు తెలియచేయను. మనం ఉన్నటువంటి ఈ భూమి ఉన్నది కదండి, ఈ భూమిని గూర్చి ధ్యానించిన ఎడలా అది నీకు తెలియచేయను. ఏమని ధ్యానిద్దాం? నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈ భూమిని గూర్చి నీవు ఆలోచన చేయగలిగినప్పుడు, భూమిని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన నీకు దొరకగలిగినట్లయితే భూమిని సృష్టించిన వారు ఎవరు అని నీవు గ్రహించగలుగుతావు. అరిస్టాట్స్, ప్లేటో, టొలోమి. ప్లేటో, టొలోమి అనబడినటువంటి వీరు భూమి బల్లపరుపుగా ఉన్నదన్నారు. పిథాగోరస్ అనబడినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు భూమి గుండ్రముగా ఉన్నది అన్నాడు. ఇంచేత శాస్త్రజ్ఞుల మధ్య వివాదం ఏర్పడ్డది. కొందరేమో గుండ్రమని, కొందరేమో బల్లపరుపని. కానీ విజ్ఞాన శాస్త్రజ్ఞుడైనటువంటి గలిలియో భూమి గుండ్రముగా ఉన్నదని కనిపెట్టి, భూమి గుండ్రముగా ఉన్నదన్నటువంటి ఆధారాలు ఇచ్చిన తర్వాత విద్యా ప్రపంచం విద్యార్థులకు భూమి గుండ్రముగా ఉన్నదని బోధింపును ప్రారంభించింది 16వ శతాబ్దం నుండి.
అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వాక్యమును ఒక్కసారి చదువుకుందాం. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. చదవబడినటువంటి ఈ మాటను మీరు గమనించినట్లయితే దేవాతి దేవుడైన యెహోవా భూమండలము పైన ఆసీనుడై ఉన్నాడు అని కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు ఈ సిటెత్ అపాన్ ద సర్కిల్ అని వ్రాయబడ్డది. సర్కిల్ అంటే రౌండ్, గుండ్రని. అయితే నా ప్రియులారా, ఈరోజు కొందరు ఈ సర్కిల్ గురించి చాలా చాకిచక్యముగా, ఎలాగైతే ఆనాడు అపవాది అవ్వ ఆదాములతో మాట్లాడుతూ అవ్వని బోల్తా కొట్టించాడో అదే ప్రకారం సర్కిల్ అంటే ఇలాంటిది కదా, సర్కిల్ అంటే ఈ రీతిగా ఉంటుంది కదా, మరి భూమి ఇలాగు లేదు కదా అని వివాదిస్తూ అమాయకులైన సేవకుల్ని బెదిరించడాన్ని చూస్తూ ఉన్నాం. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, భారతీయులము కనుక మీ అందరికీ సులువుగా అర్థమగునట్లు ఇదే భాగాన్ని తమిళ్ బైబిల్లో మీరు చూడగలిగినట్లయితే అచ్చట ఏమని వ్రాయబడదో తెలుసా? அவர் பூமியின் உருண்டையின் மேல் வீற்றிருக்கிறார். దీనికి హిబ్రూ బైబిల్లో ఇవ్వబడిన భాగాన్ని చూసినప్పుడు ఆ గుండ్రని అనబడడానికి పలు రకాలైన భాగాలు కనబడుతున్నాయి. సర్కిల్ అని కనబడుతుంది, రింగ్ అని కనబడుతుంది. వివిధమైనటువంటి పదాలు ఆ యొక్క హిబ్రూ భాషలో ఉన్న మాటకి అర్థాలుగా కనబడుతున్నాయి. అందుకనే మన భారతీయ భాషల్లో ప్రప్రథమంగా తర్జుమా చేయబడిన తమిళ్ బైబిల్లో చూసినప్పుడు అవర్ భూమియిన్ ఉరుండయిన్ మేల్ వీటిరికిరార్ అని వ్రాయబడ్డది. నిశ్చయముగా గలిలియో కనిపెట్టి చెప్పడానికి పూర్వమే పరిశుద్ధ గ్రంథం కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రముగా ఉన్నదని తెలియచేసి ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథము విజ్ఞాన శాస్త్ర సమ్మతమైనది కాకుండా వేరేమి కాగలదు? ఈరోజు లోకములో ఉన్నటువంటి జ్ఞానులు, భారతీయ జ్ఞానులు భూమి నానా రీతులుగా ఆధారపడి ఉన్నదన్నారు. కొందరైతే అట్లస్ భరిస్తున్నాడని, కొందరైతే 5 స్తంభాల పైన ఉన్నదని, కొందరైతే ఏనుగు పాము భరిస్తుందని వివిధమైన నమ్మకాలతో ఉన్నారు. కానీ సర్ ఐజాక్ న్యూటన్ భూమి వీటిపైన ఆధారపడక శూన్యంలో వేలాడదీయబడి ఉన్నదని తెలియచేసిన తరువాత విద్యా ప్రపంచములో విద్యార్థులకు భూమి అట్లాసు కానీ 5 స్తంభముల మీద కానీ పాము ఏడుగు కానీ వేరొక దానిపైన ఆధారపడక శూన్యములో వేలాడదీయబడి ఉన్నదని బోధించడం ప్రారంభించారు. అయ్యా, సర్ ఐజాక్ న్యూటన్ 17వ శతాబ్దంలో దీన్ని కనిపెట్టి బోధించుటకు పూర్వమే పరిశుద్ధ గ్రంథంలోని యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వాక్యం చూస్తున్నప్పుడు ఆయన శూన్యములో భూమిని వేలాడు తీసెను అని వ్రాయబడ్డది. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఒకవేళ మీకు లోకములో జ్ఞానం చాలకపోతే మృగములను పోయి విచారించండి, అవి మీకు బోధించను. ఒకవేళ అర్థము కాకపోతే పక్షులను విచారించండి, అవి మీకు తెలియచేయను. ఇంకా అర్థము కాకపోతే నీవు నిలవబడి ఉన్న ఈ భూమిని గురించి విచారించుము, అది నీకు బోధించడు. 4వ మాట అంటాడు, ఇంత మాత్రము కాక సముద్రములో ఉన్నటువంటి చేపలను అడుగు. సముద్రములో ఉన్న మత్స్యములు, చేపలు కూడా నీకు వాటిని తెలియచేస్తాయి. నిజంగానే ఎంత అద్భుతమో! ఆజ్ఞను ఉల్లంఘించి వేరు దారిలో ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నటువంటి యోనాను దేవాది దేవుడు ఏ రీతిగా సంధిస్తున్నాడో తెలుసా? నినివేకు పొమ్మంటే నినివేకు వెళ్ళకుండా తార్షీషుకు ప్రయాణమైపోతూ ఉండగా నట్టనడి సముద్రానికి వెళుతూ ఉన్నప్పుడు భారీ ఎత్తున తుఫాను లేస్తుంది. ఆ తుఫానుకు తాను ఉన్నటువంటి ఓడ తల్లకిందులైపోతుండగా వారందరూ కూడా చీట్లు వేస్తున్నారు. వారు చీట్లు వేస్తుండగా సరాసరిగా యోనా పేరిట వచ్చినట్లు ప్రభువు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎక్కడున్నాడు? యోనాను చూసినప్పుడు గాఢ నిద్రలో కనబడుతున్నాడు. తనను లేపి ఏమిటి పరిస్థితి అన్నప్పుడు యోనా నిజాన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నా దేవుడి మాటను ఉల్లంఘించి నేను ఆయన చెప్పిన దారిలో కాకుండా వేరు మార్గంలో ప్రయాణము చేసినందువలన ఈ శోధన వచ్చినది. కాబట్టి మీరు సురక్షితముగా ఉండినట్లు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు యోనా ఈ రీతిగా ఒప్పుకొని తన యొక్క తప్పును బట్టి అంతమంది నశించుటకు ఇష్టపడక నేనైనా చస్తాను కానీ మీరు చావ
చావకూడదని చెప్పి తను ఎత్తివేయమని ఎప్పుడు ఒప్పుకున్నాడో కోరుకున్నాడో వారు అలాగూ తీసి యోనాను సముద్రంలో విసురుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా యోనాకు తెలుసు నేను సముద్రంలో వేయబడితే చనిపోతాను అని. యోనా గ్రహించి ఉన్నాడు నా అధ్యాయం ముగిస్తూ ఉందని. ఒకే ఒక సత్యము చెప్పనా, కొన్ని విషయాలు కొన్నిసార్లు చెప్పేటప్పుడు మన అధ్యాయం అయిపోతుంది. కొన్నిసార్లు మన తప్పులు ఒప్పుకునేటప్పుడు ఏమవుతుందో ఎలా అవుతుందో బెంగ కలుగుతుంది. ఒక్కటే నిజం, దేవుని పేరట మనస్ఫూర్తిగా నీ యొక్క తప్పులన్నిటినీ ఒప్పుకొని తప్పుకునేటప్పుడు వాక్యంలో రాయబడ్డట్టు అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందు అని లేఖనాన్ని బట్టి ఒప్పుకొని తప్పుకునేటప్పుడు నిశ్చయముగా ప్రమాదమే ఉన్నప్పటికీ, అపాయమే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరుడు అద్భుతమైన రీతిగా యోనాను తీసి సముద్రంలో పడవేస్తుండగా ఓడ కంటే వేగముగా పరిగెత్తునట్లు ఒక తిమింగలమును పంపి యోనా మృంగబడినట్లు తిమింగలము వాడిని అందుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యోనాను గూర్చినటువంటి సమాచారము కథయే కానీ చరిత్ర కాదు. ఎందుకంటే మనుషులను మింగగలిగిన చేపలు లేవు అని వివాదిస్తూ ఉన్నారు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, మనుషులు మింగగలిగిన చేపలు ఉన్నాయా లేవా అని పరీక్ష చేసినట్లయితే మనుషుల్ని మింగగలిగిన చేపలు నిశ్చయముగా ఎన్నో ఉన్నాయి. 18వ శతాబ్దంలో రాబర్ట్ బాటిల్ అనబడినట్టు ఒక మనుషుడు చేపలు పట్టడానికి తన యొక్క స్టీమర్లో ప్రయత్నం చేస్తూ ప్రయాణమైపోతుండగా జారి పడిపోయినటువంటి వీడు ప్యారిస్ నగరంలో ఒకరు చేపలు పడుతుండగా ఓ భారీ ఎత్తు చేప దొరుకుతుంది. ఆ చేపను ఒడ్డుకు తీసుకొచ్చి జనాలందరూ కూడా వినోదంగా చూస్తున్నారు. దాదాపు 60 అడుగులు పొడవు ఉన్నటువంటి ఓ పెద్ద చేప. దాన్ని తీసుకొని బయటికి లాక్కొని వచ్చి జనములందరూ గుంపులైపోయి దాన్ని చూస్తూ ఉండగా దానిని పగలగోస్తూ ఉన్నప్పుడు దాని లోపల నుండి రాబర్ట్ బాటిల్ అనబడిన ఒక మనుషుడు మూర్ఛిల్లిన స్థితిలో బయటకు వస్తున్నాడు. వాడిని తెప్పరిల్ల చేసి ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఎక్కడ పడ్డావు, ఎందుకు పడ్డావు, ఎలా వచ్చావు? అయ్యా, ఈ రీతిగా నేను చేపలు పట్టడానికి వలలు వేస్తుండగా కాలు జారి పడిపోయినప్పుడు ఇది నన్ను మిరింగినట్లు ఉన్నది. అయితే ఎప్పుడు పడిపోయావన్న గుర్తు నీకున్నదా అంటే వాడు చెబుతున్నాడు, నేను పడిపోయి ఇప్పటికీ 70 గంటలైనది. వారిని పరిశోధించి ఆ తిమింగలమును పరిశోధించినటువంటి డాక్టర్లు అంటున్నారు, మనుషుని మింగే చేపలు ఉన్నాయి, కానీ మింగిన తర్వాత వాడు జీర్ణము కాకుండా 3 దినములు ఎలాగో ఉండగలిగాడు, 70 గంటలు చెప్పి అలా ఉండగలిగాడు. దానికి వారిస్తున్నటువంటి వివరణ, మనుషుడు ఆ చేప గర్భంలోనికి వెళ్ళిపోయిన తర్వాత దాని యొక్క ముండ్లు ఉన్నాయి కదండి, ఆ ముండ్లు ఆ చేప శ్వాసించేటప్పుడు ముళ్ళు ఇలా వచ్చేటప్పుడు మానవునికి కావలసినటువంటి ఆక్సిజన్ అందులో నుండి ప్రొడ్యూస్ అవుతుందట. ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఈ ఆక్సిజన్ ద్వారా, అంటే కొద్దిపాటి ఆక్సిజన్ ద్వారా 72 గంటల సేపు బ్రతకగలరని తెలియచేశారు. అయితే రాబర్ట్ బాటిల్ 70 గంటల్లో బయటకు వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా 3 దినముల పాటు చేప గర్భంలో ఉన్నాడు అన్న సత్యము రాబర్ట్ బాటిల్ యొక్క జీవిత చరిత్రలో నుండి, రాబర్ట్ బాటిల్ మింగిన చేప ద్వారా అది కథ కాదు చరిత్ర అని నిర్ధారణ చేయడం జరిగింది. ఉన్నాయా? నిజముగా ఉన్నాయి. వేల్ అనబడిన ఒక వర్గము, షాక్ అనబడిన ఇంకొక వర్గం ఉన్నది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, వేల్ అనబడినటువంటి పెద్ద పెద్ద చేపలు మనిషిని మింగినప్పుడు వెంటనే జీర్ణము కాదు. ఎందుకంటే వేల్ అనే చేపలు మనిషిని మింగిన తర్వాత అవి గర్భములో 72 గంటల తర్వాత జీర్ణమవుతున్నాయి గ్రాడ్యువల్గా. అయితే షార్క్ ఉన్నది చూడండి, షార్క్ అలాగూ కాదు. షార్క్ ఎలాంటిదంటే మనుషుడే కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, దాని నోట పడుతున్నప్పుడే దాని యొక్క బలమైనటువంటి దంతముల ద్వారా, దాని బలమైన పండ్ల ద్వారా పట కొరికి నులి చేసి దిగమింగుతుంది. కానీ యోనాను మృంగింది షార్క్ కాదు,
వేల్ జాతికి చెందినవి అను దానిని మనము గ్రహించగలం. కారణం ఏంటంటే నా ప్రీతమ దేవుని బిడ్డలారా, వేద గ్రంథములో వ్రాయబడిన ఏ సంగతి కూడా కవి కలము నుండి వెలువడిన కళ్ళబొల్లి కబుర్లు కాదు, చరిత్రలో జరిగిన వాస్తవములై ఉన్నాయి. మరి ఈ సందర్భముగా యోబు మహానుభావుడు అంటున్నాడు, మీరు దేవుని గూర్చి సృష్టికర్తను గూర్చి అర్థము కాకపోతే మృగములను గూర్చి విచారించండి, అవి మీకు బోధిస్తాయి. పక్షుల గూర్చి విచారించండి, అవి మీకు బోధిస్తాయి. భూమిని గూర్చి ధ్యానించండి, అది మీకు తెలియచేస్తుంది. సముద్రంలో ఉన్న చేపలను కూడా విచారించండి, అవి మీకు నేర్పుతున్నాయి. నా ప్రియమైన బిడ్డలారా, నిశ్చయముగా అవి మనకు నేర్పడం కాదు కదా, ఆయన సారూప్యములో ఆయన పోలికలో చేయబడిన మనము వాటిని ఏలవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇంకా ఘోరమైన దుర్గతి ఏంటో తెలుసా? సత్యము నెరిగి పక్కకు పోయేటప్పుడు నువ్వు దీర్ఘదర్శివైనా సరే ఇంకొక దీర్ఘదర్శి ద్వారా ఆయన హెచ్చరిక చేయడం. బిలామును హెచ్చరిక చేయటానికి గాడిదను వాడుకున్నాడు. సొలొమోను చెబుతున్నప్పుడు, సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటాడు. నిశ్చయంగా ఎంత బాధకరమండి. ఇకపైన చీమో, లేకపోతే గాడిదో, లేకపోతే సింహమో, లేకపోతే కాకో, లేక ఇంకొకటి మనకు బోధించకూడదు. ఆయన సారూప్యములో ఉన్న మనము వాటికి బోధించి, వాటికి నేర్పించి, వాటిని ఏలాలి. అంటే ఈ క్షణములో యోనా గారు ఎలాగైతే తప్పును ఒప్పుకొని ఆయనకు సరెండర్ అయ్యారో, లైక్ వైజ్ టుడే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ గాడ్. దేవునికి నిన్ను నీవు అప్పగింతలు చేసుకునేటప్పుడు అద్భుతమైన పాత్రగా నిన్ను వాడుకొని దేశములో ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, పలికిన మాటలు వినిన ప్రతి గుండెల్లో ముద్రించి వారెల్లరూ నీ పోలికలో ఉంటూ ఈ లోకములో ఉన్నంత కాలం ఆదాముకు మీరు అనుగ్రహించిన అధికారమును ఆదాము పోగొట్టుకున్నప్పుడు సిలువ మరణ పునరుత్థానముల ద్వారా అయ్యా పాతాళ మట్టుకు దిగిపోయి అపవాది చేతిలోని అధికారాన్ని తెచ్చి మరలా మాకిచ్చారు. ఇప్పుడున్న నీ దాసులకు నా ప్రియబిడ్డలు ఆ అధికారాన్ని పోగొట్టుకోకున్నట్లు నిన్ను పోలి జీవించటకు కృపనిచ్చి మహిమందమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమైనంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.